మా సెంట్రింగ్ కార్మికులందరూ ఈ యొక్క ధర్నా చౌక్ దగ్గర 2 రోజులుగా ధర్నా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏమిటంటే మా హక్కుల కోసం ప్రతి ఇంటి ఓనర్ కాడ ఒక కార్పెంటర్ కానీ, ఒక ప్లంబర్ కానీ, ఒక పెయింటర్ కానీ పోయి గుత్తా మాట్లాడుకుంటారు వాళ్ళ రేట్లు. కానీ మా తన వచ్చేసరికి మేస్త్రి కింద మేము చేస్తే మేము లక్షల మెటీరియల్ తీసుకొచ్చి బిల్డింగ్ కాడ పెడితే కనీసం అడ్వాన్స్ కావాలంటే అతని మేస్త్రి చెప్తే ఇస్తామంటారు. మేస్త్రి ఖాళీ 500 రూపాయలు టాపి గుణదరం తీసుకొని వస్తాడు. కానీ ఏ రోజు మాకు ఇల్లు ఉండదు. ఏది మేస్త్రి చెప్తేనే ఇక్కడ సెంట్రింగ్ మేస్త్రికి డబ్బులు ఇస్తారు అడ్వాన్స్ అనేది. ఇది లక్షల మెటీరియల్ వెయ్యాల 1-2 లక్షలు కాదు. మినిమం ఒక సైడ్ మీద మెటీరియల్ వేయాలంటే మినిమం ఒక 100 గజాల మెటీరియల్ కావాలంటే 10 లక్షలు అవుతుంది. అది మేము తల తాకట్టు పెట్టుకైనా పని వాళ్ళకి ఇవ్వటం కానీ, మా మెటీరియల్ తీసుకోవటం కానీ చేస్తుంటాం. కానీ మాకు గుర్తింపు అనేది లేదు ఈ రోజు వరకు. అలాగే ఒక మా అసంఘటిత కార్మికులని ముద్ర పడేసేసి మాకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మా వరకు ఇది కొన్ని లక్షల మంది సెంట్రింగ్ కార్మికులు భవన బిల్డింగ్ దగ్గర వర్క్ చేస్తున్నారు. మేము లేకపోతే సెంట్రింగ్ అనేది లేకపోతే ఒక భవన కార్మికులు ఒక ఇనుముక్క లాంటిది ఇది భవన నిర్మాణంలో సెంట్రింగ్ అనేది ఒక పార్టు, ఒక ఇనుముక్క లాంటిది. అటువంటిది మాకు కనీస సౌకర్యాలు ఉండవు. ఒక బిల్డింగ్ మీద నుంచి ఒక కార్మికుడు చనిపోతే కనీసం పోలీస్ స్టేషన్కి పోయినా కూడా మాకు సపోర్ట్ లేదు. వాడికి డబ్బులు ఇవ్వాలంటే ఆ కార్మిక చనిపోయిన అతనికి డబ్బులు ఇవ్వాలంటే మేము ఆస్తులు అమ్ముకోవాలి, సెంట్రింగ్లు అమ్ముకొని. కార్మిక సంఘాల తరపున నాయకులు ఉంటారు కదా, ఏ నాయకుడు మా ఎన్నోసార్లు పోయినాం. వాస్తవంగా చెప్తున్నాం కదా, ఇలాంటి ప్రోగ్రాల్లో చాలా ప్రోగ్రాలు జరిగినప్పుడు కార్మికుల గురించి నాయకులు వస్తుంటారు, మాట్లాడుతుంటారు. అసెంబ్లీలో ఒక్క నాయకుడు కూడా సెంట్రింగ్ ఈ భవన కార్మికుల గురించి ఒక్కరు కూడా మాట్లాడేది. ఒక్కరికి మాట్లాడినట్టయితే ఈ రోజున మాకు ఈఎస్ఐ కార్డు లభించేది. మొన్న కూడా మా ఈ డివిజన్లో ఈయన ఎమ్మెల్యే గారికి వెళ్ళి మాట్లాడాం. సార్ మాకు అసంఘటిత కార్మికులని మమ్మల్ని పక్కన పెడుతున్నారు, మేము లేకపోతే భవన నిర్మాణంలో ఏది వర్క్ నడవదు. అటువంటిది మాకు ఈఎస్ఐ కార్డు కావాలా. పోలీస్ స్టేషన్లో మాకు ఏదన్నా యాక్సిడెంట్ తరపున ఒక భవన కార్మికుడు చనిపోతే ఇమ్మీడియట్గా మాకు కార్మిక శాఖ కేటాయించిన ఇన్సూరెన్స్ ఎమ్మటినే రిలీజ్ చేయాలా అని కోరటం కూడా జరిగింది. మా డివిజన్ కుత్బులాపూర్ డివిజను మా ఎమ్మెల్యే వివేక్ గారు సపోర్ట్ చేస్తా అన్నాడు. దానికి హై రేంజ్ అపార్ట్మెంట్ కడుతున్నప్పుడు చాలా పెద్ద అన్ని అంతస్తులు 20-25 అంతస్తుల నుంచి సెంట్రింగ్ వేస్తున్నటువంటి సమయంలో ఏదైనా ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయింది అనుకోండి, ఆ కుటుంబానికి బాధ్యత రక్షణ ఎవరిస్తారు? ఎవరు లేదు. మేము ఇప్పుడు నాలాంటి వాడు ఒక మోస్తరుగా సంపాదించుకున్నాడు అనుకో, మేము వేసుకోవాలా, ఇవ్వాల్సిందే. బిల్డింగ్ ఓనర్ ఇవ్వరు. 100కి 10 మందిలో ఒక్కరు ఇవ్వచ్చు. అది కూడా ఎంతవరకు ఇస్తాడు? 100లో 20% ఇస్తాడు. మీ దగ్గర పనికి వచ్చాడు కాబట్టి మేమే ఇవ్వాలా, లేదంటే మా మీద కేసు అవుతుంది పోలీస్ స్టేషన్లో. మీ దగ్గర ఉన్న లేబర్కి మీరు ఏమైనా హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు చేపిస్తున్నాం కానీ దాని గురించే ధర్నా చేపిస్తాం. కానీ ఇక్కడ ఏమంటున్నారు, ఓన్లీ తెలంగాణ కార్మికులకే ఇస్తాం మేము అంటున్నారు. మేము ఇప్పుడు తెలంగాణ కార్మికులు ఎక్కువ శాతం బయట నుంచి తీసుకొచ్చి చేపిస్తున్నాము. వాళ్ళకి ఈఎస్ఐ ఇవ్వమంటున్నారు, ఇది ఇన్సూరెన్స్ కార్డు. ఎందుకంటే ఏమంటున్నారంటే వాళ్ళ ప్రభుత్వాలు బయట ఉన్నాయి, ఇక్కడ వాళ్ళకి చెల్లుబాటు క్లెయిమ్ కాదంటున్నారు. దాని గురించి కూడా మన నాయకులు కానీ ప్రభుత్వం కానీ మా సైడ్ నుంచి ఏదన్నా మాకు సహాయం చేస్తారని ఈ ధర్నా చేస్తున్నాము. ఇప్పుడు ధర్నా చేస్తున్నారు కదా, ప్రభుత్వము సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి పోకున్నట్లయితే ఏంటి మరి మీరు నెక్స్ట్ చేసేటువంటి? ఎన్ని రోజులైతే ధర్నాలు చేస్తాం ఇక్కడ, అందులో కాంప్రమైజే లేదు. ఎన్ని రోజులు ఎట్లా మరి? మా ప్రభుత్వం దిగొచ్చిన దాకా అంతే. ఐక్యంగా ఉండబట్టే కదా ఈరోజు 2 రోజుల నుంచి ఏర్పాటు జరుగుతుంది. మా ఈరోజు నాయకులు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు మా తరపున? రేపు వాళ్ళకి ఓట్లు కావాలి కదా, ఎందుకు మా తరపున మాట్లాడుతుంది? అట్లా అది న్యాయంగా మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం కాబట్టి మా తరపున ఈరోజు నాయకులు వచ్చి మాట్లాడితే ఎందుకు? ఎంతమంది హాజరయ్యారు ఈ యొక్క ధర్నాకి? కనీసం 5,000 మంది ఉన్నారు. 18 మొత్తం ఎంత 86 డివిజన్లు ఉన్నాయి. 86 డివిజన్లో కనీసం లెక్కేసుకోండి, ఒక్కో డివిజన్లో అది 5,000 మంది 6,000 మంది అంతమంది వస్తే ఇక్కడ సరిపోదు. ఏం చెప్తారు సూటిగా సీఎం రేవంత్ రెడ్డి తోటి మాట్లాడుతున్నాను అనుకోని ఒక మాట చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి గారికి మనం మాన్య ముఖ్యమంత్రి గారికి ఒకటే మార్గం, ఒకటే మేము కోరుతున్నది,
మా కార్మికులకి ఈఎస్ఏ కార్డు కానీ ప్లస్ పోలీస్ స్టేషన్లో ఏమన్నా ఇన్సిడెంట్ జరిగితే ఎమ్మంటే ఇన్సూరెన్స్ రిలీజ్ అవటం కానీ మాకు డబుల్ బెడ్రూమ్ కూడా సెలక్షన్ చేయాలా. ప్లస్ మా కార్మికులు ఉంటారు 50 సంవత్సరాలు అయితే పని చేయలేరు. 50 సంవత్సరాలు అయిపోయినా కూడా మామూలుగా వృద్ధాప్య పెన్షన్ ఏ విధంగా ఇస్తున్నారో మా కార్మికులకు కూడా 50 సంవత్సరాలు దాటిందనుకో అది అది ఏమంటారు ఇన్సూరెన్స్ పెన్షన్ టైప్లో మాకు కూడా ఎంతో కొంత రిలీజ్ చేస్తే బాగుంటుంది. మినిమం ఒక 5,000 నుంచి 6,000 దాకా పెన్షన్ మా లాంటి వాళ్ళకి ఇస్తే ఏది ఈ పని చేయలేక 50 సంవత్సరాలు అయిన వాళ్ళు ఈ పని చేయలేరు. అది ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇతరత్ర పార్టీలు వాళ్ళ నాయకులు కూడా వచ్చి మద్దతు తెలుపుతున్నారు. ఏం చెప్తారు వాళ్ళకి? వాళ్ళు మా సైడ్ నుంచి పోరాడమని చెప్తున్నాం. వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలుపుతాము. వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. రైట్, థ్యాంక్ యూ.